హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన సౌత్ ఇండస్ట్రీని ఏలినటువంటి స్టార్ హీరోల యొక్క వారసత్వ హీరోలు ఎవరు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు చేయడానికి నాకైతే కాస్త బూస్టప్ అయితే అందిస్తుంది. లిస్ట్ లో నెంబర్ 1 సుకుమారన్. ఇతను మలయాళంలో మనకు హీరోగా అయితే నటివ్వడం జరిగింది. ఇతని యొక్క కుమారుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇతను తెలుగులో అలాగే మలయాళంలో మంచి హీరోగా రాణిస్తున్నటువంటి హీరో అని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 2 మమ్ముట్టి. ఇతను సౌత్ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్డమ్ ఉన్నటువంటి హీరో అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారుడు దుల్కర్ సల్మాన్. ఇతను పాన్ ఇండియా హీరోగా అలాగే యంగ్ హీరోగా దూసుకెళ్తున్నటువంటి స్టార్. లిస్ట్ లో నెంబర్ 3 శివకుమార్. ఇతను తమిళ్లో హీరోగా అయితే నటివ్వడం జరిగింది. ఇతని యొక్క కుమారులు సూర్య, కార్తిక్. వీళ్ళు తమిళ్లోనే కాదు మన తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా దూసుకెళ్తున్నటువంటి స్టార్లు అని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 4 టి రాజేందర్. ఇతను తమిళ్లో డైరెక్టర్ గాను హీరోగా అయితే నటివ్వడం జరిగింది. ఇతని యొక్క కుమారుడు సింబు. మంచి పేరుతో దూసుకెళ్తున్నటువంటి స్టార్ హీరో అని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 5 మెగాస్టార్ చిరంజీవి. ఇతను మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. అలాగే లెజెండరీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. తండ్రికి తగ్గ వారసుడు అని చెప్పుకోవచ్చు. ఇతను మన ఇండియాలోనే టాప్ హీరోగా దూసుకెళ్తున్నటువంటి స్టార్ హీరో అని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 6 మోహన్ లాల్. ఇతను సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా దూసుకెళ్తున్నటువంటి స్టార్ హీరో అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్. ఇతను తమిళ్లో హీరోగా అయితే రానివ్వడం జరుగుతుంది. లిస్ట్ లో నెంబర్ 7 ప్రభు. ఇతను తమిళ్లో మన తెలుగులో కొన్ని సినిమాలలో హీరోగా అయితే నటివ్వడం జరిగింది. ఎక్కువగా మన తెలుగులో సైడ్ పాత్రలు అయితే బాగా రాణించినటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు ప్రభు. ఇతని యొక్క కుమారుడు విక్రమ్ ప్రభు మనకు తెలుగులో తమిళ్లో ఇప్పుడు హీరోగా అయితే రానివ్వడం జరుగుతుంది. లిస్ట్ లో నెంబర్ 8 ఏఎన్ఆర్. మన తెలుగు ఇండస్ట్రీ యొక్క లెజెండరీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారుడు నాగార్జున. తండ్రికి తగ్గ వారసుడు అని చెప్పుకోవచ్చు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోస్ అని చెప్పుకోవచ్చు. మన నాగార్జున యొక్క కుమారులు నాగ చైతన్య, అఖిల్ గా ఇప్పుడు రాణిస్తున్నటువంటి స్టార్స్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 9 నాగబాబు. ఇతను మన తెలుగులో తక్కువ సినిమాలు తీసినటువంటి హీరో అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారుడు వరుణ్ తేజ్. ఇప్పుడిప్పుడే హీరోగా రాణిస్తున్నటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 10 సాయి కుమార్. ఇతను మన తెలుగు ఇండస్ట్రీలో పోలీస్ పాత్రలో అద్దరు కొట్టినటువంటి స్టార్ హీరో అని చెప్పుకోవచ్చు సాయి కుమార్ గారు. ఇతని యొక్క కుమారుడు ఆది. ఇతను తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. లిస్ట్ లో నెంబర్ 11 విజయ్ కుమార్. ఇతను తమిళ్లో హీరోగాను మన తెలుగులో సైడ్ పాత్రలో బాగా నటించినటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారుడు అరుణ్ విజయ్. ఇతను తమిళ్లో హీరోగా మన తెలుగులో విలన్ గా అయితే నటివ్వడం జరిగింది. లిస్ట్ లో నెంబర్ 12 రాజ్ కుమార్. ఇతను కన్నడలో స్టార్ హీరోగా అయితే నటివ్వడం జరిగింది. ఇతని యొక్క పెద్ద కుమారుడు శివ రాజకుమార్. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అయితే దూసుకెళ్తున్నటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క చిన్న కుమారుడు పునీత్ రాజకుమార్. మన తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ ఎలాగనో కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజకుమార్ అలా అని చెప్పుకోవచ్చు. ఇతను రీసెంట్ గా గుండెపోటుతో మరణివ్వడం జరిగింది. లిస్ట్ లో నెంబర్ 13 కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అవతరించినటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారులు మంచు విష్ణు, మంచు మనోజులు ఇప్పుడే స్టార్ హీరోగా అవతరిస్తున్నారని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 14 సత్యరాజ్. ఇతను ఒకప్పుడు స్టార్ హీరోగా నటించి ఇప్పుడు సైడ్ పాత్రలో కట్టప్ప లాంటి వేషధారణలో అద్దరగొడుతున్నటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారుడు సింబిరాజు. ఇతను తమిళ్లో హీరోగా అయితే నటివ్వడం జరుగుతుంది. లిస్ట్ లో నెంబర్ 15 సూపర్ స్టార్ కృష్ణ గారు. మన తెలుగు ఇండస్ట్రీ యొక్క లెజెండరీ హీరో అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క పెద్ద కుమారుడు రమేష్ బాబు. కొన్ని చిత్రాల్లో హీరోగా అయితే నటివ్వడం జరిగింది. ఇతని యొక్క చిన్న కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇతను మన తెలుగు ఇండస్ట్రీ యొక్క టాప్ హీరోగా అయితే దూసుకెళ్తున్నటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 16 నందమూరి తారక రామారావు. మన తెలుగు ఇండస్ట్రీ యొక్క లెజెండరీ హీరో అని చెప్పుకోవచ్చు. ఇతను మన తెలుగు వారి గుండెల్లో ఎప్పుడున్నటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారులు నందమూరి హరికృష్ణ, నందమూరి బాలయ్య కుమారుడు ఇంకా మన ఇండస్ట్రీకి అయితే పరిచయం చేయలేదు. మరి హరికృష్ణ గారి కుమారులు చూసుకున్నట్లయితే నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి జూనియర్ ఎన్టీఆర్. మన తెలుగువాడు గర్వించదగ్గ స్టార్స్ అని చెప్పుకోవచ్చు ఈ నందమూరి ఫ్యామిలీ. లిస్ట్ లో నెంబర్ 17 విక్రమ్. ఇతను తెలుగులో తమిళ్లో స్టార్ హీరోగా దూసుకెళ్తున్నటువంటి స్టార్ హీరో అని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క కుమారుడు ధ్రువ్ విక్రమ్. ఇతను తమిళ్లో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినటువంటి హీరో అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.